నమస్తే. మనము భగవద్గీతని ప్రస్తుత పరిస్థితుల్లో ఎలా అర్థం చేసుకోవచ్చు, దాన్ని ఎలా ఆచరణకు తెచ్చుకొని, ఎలా దాన్ని ఆనందంగా మనం మన జీవన విధానాన్ని కండక్ట్ చేసుకోవచ్చు అనేటువంటి విషయాన్ని తేలికగా చెప్పుకుంటూ ఉన్నాము. ముఖ్యంగా శాస్త్రం అంటే ఏంటి? ఉపనిషత్తులు ప్లస్ బ్రహ్మసూత్రాలు, నెక్స్ట్ భగవద్గీత. అంటే ఇది మాత్రము అథెంటిసిటీ ఉన్నటువంటి శాస్త్రం కింద చెప్పచ్చు. దేనికి? ఈ భగవద్గీతలో ప్రయోగశాల ఎవరు? మన శరీరం. తర్వాత మనం పరిశీలిస్తున్నటువంటి పదార్థం ఏంది? మన మనస్సు, మన ప్రాణం. చివరికి వచ్చేది ఏంటి? ఇన్ని లేవు, లోపల ఉన్నది, బయట ఉన్నది, కనపడుతున్నది అంతా పరమాత్మతత్వం అనేటువంటి ఒక శక్తి తప్ప, లేదు అంటే అది కూడా లేదు, ఉన్నది ఒకటే, లేదంటే నా సెల్ఫ్, నా అబ్సల్యూట్ నేనే, అంటే ఒకే ఒక తత్వం తప్ప ఇంకేమీ లేదు అనేటువంటి విషయాన్ని గ్రహణకు రావడమే చెప్పటం జరిగింది. గ్రహణం అంటే ఏంటి? కనీసం దాన్ని మనం ఆలోచించి ఓహో ఇది కదా అని కొంచెం అర్థం చేసుకుంటే దాన్ని అనుభవానికి తెచ్చుకోవటం జరుగుతుంది. అదే విషయం భగవద్గీత చెప్పింది. తర్వాత ఇంకోటి ఏంటి? మనం ఏదైనా ఒక శాస్త్రం చదివి అర్థం చేసుకునేటప్పుడు మనం ఏ స్థితిలో ఉండి అర్థం చేసుకుంటే మనం అదే అవగాహన చేసుకుంటాం. అంటే ఏంటి? దాంట్లో మళ్ళీ చెప్పుకున్నాం కదా, ఉత్తమం, మధ్యమం, అధమం అని. నేనే శరీరం తప్ప ఇంకొకటి లేదు అని కనుక ఆలోచన చేస్తే ఏం చేస్తాం? శరీరానికి సంబంధించిన విషయాలు ఏంటి, మన ఆరోగ్యం ఏంటి, మన ఆస్తులు ఏంటి, అంతవరకే మనం వెళ్ళగలుగుతాము. అది ఆ రకంగా మనం శాస్త్రం చదివితే అంతవరకే మనం అర్థం చేసుకోగలుగుతాం. రెండోది ఏంటి? నేను జీవాత్మని అనేటువంటి, నేను జీవుణ్ణి అనేటువంటి భావం చదివితే ఏం చేస్తాము? జీవుడు అంటే ఏంటి? ప్రాణము, మనసు, వాటికి సంబంధించినటువంటి కొత్త జ్ఞానం. అది సంసారం కిందకి వస్తుంది. వెళ్ళడం రావడం, ఏదో ఎక్కడో ఏదో ఉందని పోవటం, ఉండడం జరుగుతుంది. అదే భావం అంత చిన్న లిమిటెడ్లోనే ఉంటాయి. అల్టిమేట్ ఏంటి? ఇప్పుడు మనకు భగవద్గీత చెప్పింది, నేను జీవుణ్ణి కాదు, నేను ప్రాణం కాదు, నేను మనసు కాదు, ఉన్న ఒకే ఒక స్థితికి సంబంధించినటువంటి అదే ఆ భగవతత్వమే నేను అని కనుక మనం అర్థం చేసుకోవటం చదివితే ఏంటి లాభం? ఏం లేదు. మనం ప్రపంచాన్ని చూసేటువంటి మన దృష్టి, మనల్ని చూసుకునే మన దృష్టి మారుతుందబ్బా. మారి ఇంత చిన్న ఏరియాలో నుంచి మనం బయటికి రావడం జరుగుతుంది. మనం పక్కనే అబ్జర్వ్ చేస్తూ ఉంటాం. ఎంత చిన్న విషయాలకి ఘర్షణో అర్థం కాదు. హాయ్ పొద్దున కూడా మంచిగా మనం కూడా చూడండి, మంచిగా అన్నీ వేసుకొని మంచిగా ఏదో ఇడ్లీలు, దోశలు మంచిగా బ్రేక్ఫాస్ట్ చేస్తాం, తింటూనే ఉంటాం. మళ్ళీ మధ్యాహ్నం ఏం తినాలని ఆలోచన, మళ్ళీ మధ్యాహ్నం తింటూనే ఉంటాం, రాత్రికి ఏం దాచిపెట్టుకోవాలని ఆలోచన. ఇవన్నీ చూస్తే అంటే కోపం అని నేను అన్ను, కానీ ఒక రకమైన బాధ అనిపిస్తుంది. అంటే ఏంటి? దృష్టి ఇంత చిన్న విషయాల మీదనే ఉంటుంది. మళ్ళీ ఎవరినైనా చూస్తారు, వాళ్ళు లావుగున్నారు, వాళ్ళు సన్నగున్నారు, వాళ్ళు మంచివాళ్ళు, వాళ్ళు చెడ్డవాళ్ళు, వీళ్ళు డబ్బున్న వాళ్ళు, వీళ్ళు డబ్బు లేని వాళ్ళు. అంటే మన స్థితి ఎక్కడుంది? మరి ఇటువంటి మన ఇంత చిన్న ఈ స్థితిలో ఉన్న మనము అంత హయ్యెత్తున్నటువంటి భగవతత్వ స్థితి నేనేనని కనుక మనం అర్థం చేసుకోగలిగిన స్థితిలో ఉంటామా? ఎలా అర్థం చేసుకోవాలి తేలికగా అనే విషయాన్ని భగవద్గీత మనకి చెప్పటం జరిగింది. ఏంటి? ఎట్లా చెప్పింది భగవద్గీత మనకి? మనం అట్లా దాన్ని అర్థం చేసుకొని ఉండాలనే విషయాన్ని. ఆ తర్వాత ఇంకొకటి ఏంటి? ఇప్పుడు మొత్తం మీద బ్రాహ్మణ్ అన్నాము, లేకపోతే బ్రహ్మదేవుడు అన్నాము, తర్వాత విష్ణుమూర్తి అన్నాము, లేకపోతే శివుడు అన్నాము, లేకపోతే పార్వతి అన్నాము. ఇట్లా మనం పురాణాల్లో కొన్ని లక్షల పేర్లు ఉన్నాయి. నిజం చెప్పాలంటే ఇక్కడ మన భగవద్గీతలో కూడా చెప్పుకున్నాడు, అంతా నిరాకారమైన నేనేను, నాలో నుంచే మన్వంతరులు మనువులు వచ్చున్నారు, ఆ తర్వాత ఏకాదశ రుద్రులు వచ్చారు, ఆదిత్యులు వచ్చున్నారు, ఆ తర్వాత అశ్విని కుమారులు వచ్చారు, ఆ తర్వాత ఋషులు వచ్చున్నారు, దేవతలు వచ్చున్నారు, ఇంతమంది వచ్చున్నారని చెప్పుకున్నాడు. అంటే అర్థం ఏంటి? ఆ ఒక్క శక్తి తప్ప ఇంకొకటి ఏమీ లేదు, అంతా అక్కడి నుంచి వ్యక్తమైంది అని చెప్పారు. మళ్ళీ ఆ ఒక్క శక్తి విషయం మనం ఆలోచిస్తే ఆ శక్తికి నామం లేదు, పేరు లేదు, రూపం లేదు, తెలివితేటలు లేవు, కదలిక లేదు, అఖండం లేదు. ఆ శక్తి ఉందని అసలు ఎవరికి తెలిసింది? ఆ శక్తి వచ్చామని మనకు చెప్పిందా? చెప్పలే. ఎందుకంటే చెప్పడానికి నోరు కూడా లేదు. ఒకవేళ ఆలోచన ఉండేమన్నా సృష్టి వ్యక్తమైందేమో, కానీ ఆ సృష్టి వచ్చి మనకేమీ చెప్పలే. కాకపోతే ఆ సృష్టికి ఒక రకమైనటువంటి బ్రహ్మాండమైనటువంటి వ్యాపించి ఉన్నటువంటి ఒక చైతన్యం ఉన్నది. అది చాలా శక్తివంతమైంది. దానికి బ్రాహ్మణ్ అని పేరు పెడదాం, లేదా పరమాత్మ అని పేరు పెడదాం, లేకపోతే భగవాన్ అని పేరు పెడదామని చేసింది ఎవరు? శృతులు. అంటే ఏంటి? మన ఋషులు, మనలాంటి వాళ్ళే, మనసు బుద్ధి ఉన్నవాళ్లే, వాళ్ళు కూడా మానవ జన్మ తీసుకున్న వాళ్ళే. వాళ్ళు ఈ పేరైతే బాగుంటుంది, ఇదైతే బాగుంటుంది, ఒరిజినల్ భగవతత్వం ఇది అయి ఉండవచ్చు అనేటువంటి విషయాన్ని రిసీవ్ చేసుకొని మంత్రాల రూపంలో వాళ్ళు మనకి చెప్పటం జరిగింది. మరి అది లక్షల సంవత్సరాలు, వేల సంవత్సరాలు మనకైతే అవగాహన లేదు. అంటే ఏంటి? అల్టిమేట్ ఏంటి? ఇప్పుడు పేరు పెట్టింది ఎవరు?
జీవుడే. ఇప్పుడు మరి పరమాత్మకి పేరు ఆయన పెట్టుకోలేదు అంటే మరి ఉన్నది ఎవరు? జీవుడే. కానీ ఇప్పుడు జీవుడు అన్నప్పుడు నీకు మరణం, పుట్టడం, మనస్సు గినస్సు అదంతా ఉంటుంది. అందుకని ఏం చెప్పాడు, ఆ పరమాత్మతత్వం వ్యాపించున్నటువంటి ఉన్నది ఎక్స్పాండ్ అయినటువంటి బ్రాహ్మణ్ కాబట్టి నువ్వు కూడా ఆ రకంగా నీ మనసును ఎక్స్పాండ్ చేసుకొని నేను కూడా అదే రకంగా వ్యాపించున్నాను అనేటువంటి భావంగా నువ్వు ఫీల్ అవుతూ ఉంటే నీ బుద్ధికి ఏమొస్తుంది? వికాసం వస్తుంది. ఇప్పుడు ఇంత చెప్పినా భగవద్గీత మొత్తంలో దేవుడు వస్తాడు, నిన్ను స్వర్గంలోకి తీసుకెళ్తాడు, నరకంలోకి తీసుకెళ్తాడని ఎక్కడ చెప్పలా. ఏం చెప్పాడు? నీ బుద్ధి వికాసం జరుగుతుంది. బుద్ధి వికాసం జరిగినప్పుడు ఏంది? నేను అక్కడ గుళ్ళో దేవుడు ఉన్నాడని పరిగెత్తాను, ఇక్కడ సాయిబాబా దగ్గరికి పరిగెత్తాను, అట్లా కనపడకుండా ఉన్న ప్రతి ఆశ్రమం తిరుక్కొని ఉన్నాను. ఇవన్నీ ఏమీ లేదు. నేను ఏ రకంగా పరమాత్మ తత్వాన్ని చూశానో నాకు ఆ రకంగా కనపడింది అని మనకే అర్థమైపోతుంది. ఎట్లా తెలిసి తెలియని వయసులో ఏం చేశాము? ఆంజనేయ స్వామి చెప్పు తిరిగి మంచి మార్కులు వస్తే నీకు కొబ్బరికాయ కొడతాను ఆయన అని తెగ మొక్కుకున్నాము. తర్వాత మంచి భర్త వస్తే ఏదో నీకు తిరుపతికి నడిచొస్తాము మొక్కుకుంటామో చెప్పాము. తర్వాత మంచిగా తెలివైన పిల్లలు, అందమైన పిల్లలు, బాగా పిల్లలు పుడితే నీకు వచ్చేదో అది ఇది ఇస్తామని మొక్కున్నాము. అంతవరకే ఉన్నాము. ఆ తర్వాత ఇవన్నీ తీరిన తర్వాత మనసు అంతా పద్ధతి అయిన తర్వాత ఎందుకు వచ్చాము అనేటువంటి విచారణ చేయటం మొదలుపెట్టిన తర్వాత అప్పుడేం చేశాము? ఆశ్రమాల్లో ఏ స్వామీజీ ఏదో మంత్రం ఇస్తాడు, ఇంకొక స్వామీజీ ఇంకోటి ఏదో ధ్యానం నేర్పిస్తాడు అని అక్కడికక్కడికి పరిగెత్తి ఏదో కొద్దో గొప్ప విషయాన్ని బుద్ధితో అర్థం చేసుకున్న తర్వాత చివరికి ఏమైంది? ఇదంతా ఏమీ లేదు, మనం ఏదో ఉందనుకుంటున్నాము, అల్టిమేట్గా ఉన్నది నేనొక్కదాన్నే. నేను అంటే ఎవరు? నేనన్నా భగవతత్వం అన్నా అంతా ఒకటే. ఈ ఒక్కటి ఏమనుకుంటే అదే అవుతుంది. నేను భగవంతుడు చిన్న విగ్రహంలో ఉన్నాడనుకుంటే నాకు అక్కడే కనిపిస్తాడు, జస్ట్ నథింగ్ బట్ నమ్మకం. లేదు పరమాత్మతత్వం అంతా వ్యాపించున్నాడు అనుకుంటే నాకు అలానికి అని కనిపిస్తాడు అనేటువంటి విషయాన్ని ఎవరు చెప్పారు? భగవద్గీతలోనే అర్జునుడికి భగవాన్ చెప్పడం జరిగింది. అర్జున, నువ్వు నన్ను ఇదిగో నా విశ్వరూపం చూపించమని అడిగావు, చూపిస్తున్నాను. నీ కళ్ళతోటి నువ్వు చూడలేవు, నీకు అంతర్గతంగా కూడా నీకు శక్తిని ప్రదర్శిస్తున్నాను, దాన్ని బట్టి నువ్వు చూసుకో. నువ్వు చూడు ఏమున్నాయి మొత్తం సృష్టిలో మొత్తం అంటే కనపడుతున్న ప్రతిదీ అందులో నుంచి వచ్చినట్టే కనపడుతుంది. తర్వాత నీకు ఇంకా నువ్వు ఏది చూడాలనుకుంటే అది కూడా నువ్వు చూసేయి అని చెప్తాడు. అల్టిమేట్గా ఏం చెప్తున్నారు? మన బుద్ధిని మనం వికాసం చెందించుకొని లోపలున్నది బయట ఉన్నది భగవతత్వం తప్ప ఇంకొకటి ఏమీ లేదు. ఆ భగవతత్వం కూడా ఎవరికి తెలుస్తుంది? నా బుద్ధికే తెలుస్తుంది. ఇప్పుడు నేను కళ్ళు తెరిచాను, నాకు అక్కడ ఒక ఫ్యాన్ తిరుగుతూ కనపడింది, కళ్ళు మూసుకున్నాను, ఫ్యాన్ కనపడుతుంది. ఫ్యాన్ ఎక్కడున్నది? బయట ఫ్యాన్ ఉన్నది. బయట ఫ్యాన్ ఎలా తెలిసింది? నా లోపల ఉన్నటువంటి తత్వానికే తెలిసింది. అంటే అర్థమైంది, బయట ఉన్నది లోపల ఉన్నది అంతా ఒకటే. అంటే నేను ఏది ఇప్పుడు ఇన్నుంటే నేను ఫ్యానే చూశాను కదా, ఆ వాచ్ చూసి ఉండొచ్చు కదా, అంటే నేను ఏమి చూడదలుచుకుంటే నేను అదే చూస్తాను. ఆ చూడదలుచుకున్నది నేను కళ్ళు మూసుకుంటే కూడా అదే కనపడుతుంది అనేటువంటి విషయాన్నే భగవద్గీత చెప్పింది. ఇక్కడ అల్టిమేట్ ఏంటి? కాకపోతే వీటన్నిటికీ కారణం ఏంటి? నేనే శరీరం అని అనుకున్న వాళ్ళకి ఎప్పటికీ కూడా ఆ శరీరం అనేటువంటి భావంలో నుంచి బయటపడడం కష్టం. అంటే సాధన చేసుకుంటూ కొంచెం దాటి వెళ్ళగలగాలి. అలాగే దానికి ఏం చెప్తున్నాడు భగవద్గీతలో? ఫస్ట్ చాప్టర్లో ఏం చెప్తున్నాడు? అర్జునుడు విషాద యోగంతో మొదలుపెట్టి తర్వాత ఏంటి? మోక్ష సన్యాస యోగంతో తీసేస్తాడు. నిన్న మాట్లాడుకున్న మొత్తం 3 భాగాలు ఈ భగవద్గీతని. 1 నుంచి 6 వరకు తత్వం గురించి చెప్తాడు. అసలు మన మానవ జన్మ ఏంటి, మనమేంటి, ఈ క్షేత్రం ఏంటి, దీనికి ఉన్నటువంటి పనులేంటి, ఇది ఎలా నిర్వర్తిస్తే ఈ మనసు బుద్ధి వికాసం చెందుతుంది అని 1 నుంచి 6 చెప్తాడు. 6 నుంచి 12 వరకు ఏంటి? భక్తి. ఒక్క విషయం ఉందనేటువంటి విషయం మనసులో పెట్టుకుంటే తప్ప ఎక్స్పాన్షన్ అనేది కష్టము. ఆ ఒకటికి ఎవరైతే పెట్టుకుంటారో వాళ్ళ స్థితప్రజ్ఞత ఉంటుంది. తర్వాత ఇంకోటి ఏంటి? ద్వేషం ఉండదు, క్షమ ఉంటుంది. అల్టిమేట్ ఏంటి? వాళ్ళ మనసు ప్రశాంతంగా ఏ మరకలు లేకుండా ఉండే స్థితి ఉంటుంది. అది అనన్య భక్తితో సాధ్యం. అలాంటి అనన్య భక్తుడు, జ్ఞాని, యోగి ఇట్లా ఎవరైతే సమస్థితిలో ఉంటారో వాళ్ళు నా భక్తులు అన్నట్టు. నిజం చెప్పాలంటే అక్కడ చెప్పటానికి పరమాత్మ లేడు, వినటానికి జీవాత్మ లేదు. ఉన్న ఒకే ఒక సత్యాన్ని రివీల్ చేయడం మొదలుపెట్టాడు. ఎవరికి అర్థమైతే వాళ్ళు సక్రమంగా అర్థం చేసుకుంటారు. కాకపోతే ఇదేం లేదు. అదే చెప్పింది భగవద్గీత. అంటే ఏంటి? ఇంతమంది దేవతలు లేవు, ఇన్ని కోరికలు లేవు, ఏమీ లేవు. ఉన్నదంతా ఒకే ఒక నిరాకారమైన తత్వం. మనం ఏ దృష్టితో అదే చూస్తాము. అందరి దగ్గర ఉన్నది అదే భగవతత్వం అయినటువంటి వ్యవహారం, ఆలోచన తప్ప ఇంకొకటి ఏమీ లేదు అన్నదే సిద్ధాంతం. తర్వాత ఇంకోటి ఏం చెప్తాడు? 12 వరకు భక్తి చెప్పి 13 నుంచి 18 వరకు కంప్లీట్గా జ్ఞానయోగం చెప్తాడు. ఇప్పుడు మనం ఏం చదువుకుంటున్నాము? అన్ని సమస్యలకి కారణం నేనే శరీరం అనేటువంటి ఐడెంటిటీ.
ఈగో, నా గొప్పతనం అంతగా తప్ప ఇంక ఏమీ లేదు. ఎప్పుడైతే కొంచెం మనం జారి నాదంతా ఏం లేదు, ఈ జరుగుతున్న ప్రతిదీ కూడా భగవతత్వం కోసం ఒక ఒక పరికరంలాగా ఇది మధ్యలో నిలబడి చేసుకుంటూ పోతుంది. అందుకని ఇచ్చినటువంటి ధర్మాలన్నీ పద్ధతిగా భగవతత్వంలాగా జరగాలి. ఏం జరుగుతున్నా పరమాత్మతత్వం పనే, నాకు ఫలంతో సంబంధం లేదు అనేటువంటి విషయంగా చేసిన తర్వాత కర్మయోగం అయిన తర్వాత మనసు నిశ్చలం అవుతుంది. ఇప్పుడు అర్జునుని ఉదాహరణగా తీసుకొని చెప్తున్నాడు. ఆ తర్వాత ఇంకోటి ఏంటి, ఇంకా ఇంకా ఏం చెప్తాడు, అసలు జ్ఞానం అంటే ఏంటి, ఉన్నదంతా ఒకే ఒక్కమైనటువంటి నిరాకారమైన దాంట్లోనే అంతా వ్యక్తమైంది. నువ్వు నేను అంతా కలిపి ఒకటే ఉంది. ఎవరు ఏ విధంగా అర్థం చేసుకుని తెలుసుకుంటారో వాళ్ళకి ఆ విధంగా తెలుస్తుంది. అల్టిమేట్ ఏంది, లోపల ఉన్నది బయట ఉన్నదంతా ఒకటే వ్యవహారం అని చెప్తూ, దానికి మన ఇబ్బంది పెడుతున్నది ఏంటంటే మన శరీరం కర్మ చేసుకుంటూ పోతావు. తర్వాత మన మనస్సు అంటే దేవుళ్ళు అంటారు. దేవుడు అంటే ఏం లేదు, ఇంద్రియాలబ్బా. ఈ ఇంద్రియాలు కనుక అనవసర విషయాల కోసం బయటకు పరిగెడుతూ ఉంటే పశువు కంటే హీనం అని చెప్తాడు భగవద్గీతలో. అంటే ఏంటి, ఇప్పుడు మన దేవతలకంతా నార్మల్గా పూజించేది ఎందుకు, మన సెన్స్ ఆర్గన్స్ని సంతృప్తిపరచడానికే కదా. ఆర్తులు, అర్ధార్థులు, జిజ్ఞాసులు, ముముక్షులు అన్నాడు. ఎందుకు మనం కోరుకుంటున్నాము, నాకు ఈ సమస్య తీసేసేయి, నా కోరిక ఇలా తీర్చు అనేటువంటి విషయంగా దేవతల చుట్టూ తిరిగి ఇన్ని రకరకాల గుళ్ళు కట్టి అక్కడికి పోతున్నాం. వాళ్ళందరూ కూడా ఇంద్రియాల కోసం పట్టుకున్న వాళ్ళు కాబట్టి వాళ్ళందరూ అంటే ఏంటి చెప్పాలంటే, అంటే పశుత్వం లాంటి వ్యవహారం అని బృహదారణ్యకోపనిషత్తులో చెప్పటం జరిగింది. నేను మాట్లాడుకున్నాం కదా, ఒక్కొక్క ఉపనిషత్తులో ఏమేమి చెప్తారో ఒక్కొక్క సెంటెన్స్ చెప్పుకుందాము అని. ఇప్పుడు విషయం ఏంది అంటే అల్టిమేట్ ఏంది, 12 వరకు చెప్పి జ్ఞానం అంటే ఇప్పుడు మనం అది ఇప్పుడు మనం ఏం మాట్లాడుకుంటున్నాం, క్షేత్రజ్ఞ యోగం గురించి మాట్లాడుకుంటున్నాం. క్షేత్రం అంటే ఏంటి, క్షేత్రజ్ఞుడు అంటే ఎవరు, జ్ఞానం అంటే ఏంటి, జ్ఞేయం అంటే ఏంటి అనేటువంటి విషయాలన్నీ కూడా అర్జునుడు భగవాన్ అడుగుతుంటే ఆయన చెప్తున్నాడు. క్షేత్రం అంటే ఏంటి, ఇప్పుడు ఒక పొలం ఉంటుంది, అందులో ఒక విత్తనం వేస్తాము, పంట వస్తుంది. మరి ఆ పొలంలో ఉన్నటువంటి క్వాలిటీస్ అన్నీ ఏముంటాయి, ఇప్పుడు మన శరీరంలో ఎలాంటి క్వాలిటీస్ ఉన్నాయో ఆ పొలంలో కూడా అవే క్వాలిటీస్ ఉంటాయి. ఏంటంటే కెమికల్స్, నత్రజని ఉంటుంది, తర్వాత ఇంకోటి ఏంటి గాలి ఉండాల్సిందే, వాటికి కూడా అంటే ఏంటి పంచభూతాలతో తయారైన మన శరీరం ఎట్లా అయితే అన్ని కెమికల్స్ తోటి ఉండిందో అలాగే భూమిలో కూడా భూమి నుంచి విత్తనం రావాలి అంటే అన్ని రకాల లక్షణాలు ఉండాలి. అందుకని మన శరీరాన్ని భూమితోటి పోల్చాడు. అంటే ఇది క్షేత్రం అన్నమాట. ఈ క్షేత్రం ఎట్లా తయారైంది, ఈ క్షేత్రం నిజం చెప్పాలంటే ఏంటి, భగవద్గీతలో ఇవన్నీ ఏమీ లేవు, ఆయన ఆలోచన జరిగింది కాబట్టి ఒక రకమైనటువంటి ఇల్యూజన్ అన్నాడు. కానీ ఇల్యూజన్ అనేది మన కంటికి కనపడుతున్నంత కాలం ఇల్యూజన్ కాదు, విషయం అనేటువంటి విషయం గ్రహించాలిగా. ఇప్పుడు నేను మాట్లాడుతున్నాను, ఇదంతా ఇల్యూజను, ఏదో పరమాత్మతత్వంలో ఒక ఆలోచన వచ్చింది అనేటువంటిది ఒక భావన. రెండో భాగం అంతా ఏంటి, ఇదంతా నా సృష్టి అంతే కదా, నాకు మాట్లాడాలనే ఆలోచన వచ్చింది కాబట్టి మాట్లాడటం జరుగుతుంది. ఇప్పుడు ఇక్కడ నేను ఇల్యూజన్కి అసలు దుఃఖపడక్కర్లేదు, నేను జరుగుతున్న పనికి నేను అసలు దుఃఖపడక్కర్లా. దీని గురించి నేనేదైనా ఫలితం ఆశించాను అనుకోండి, ఏమ్మా ఇంత చండాలంగా చెప్పామని ఎవరన్నా మనంటే అప్పుడు మనకు దుఃఖం వచ్చిందనుకోండి, అప్పుడు ఏమవుతుంది, భగవతత్వ పని అనేటువంటి ఆలోచన లేదు, నా పర్సనల్గా నా ఇంద్రియాలను కంట్రోల్ చేసుకోవటంగా నేను చెప్పటం జరుగుతుంది అనేటువంటి విషయం వస్తుంది. అందుకని ఇక్కడ ఏంది, రెండు ప్రిన్సిపల్, ఒరిజినల్ వచ్చి మాయ. కాకపోతే మనం ఇంకా మాయాస్థితి లేదు కాబట్టి ఇదంతా మన సృష్టి అనేటువంటి భావం ఉన్నది కాబట్టి దానికి ఏం చెప్తున్నాడు ఆయన భగవద్గీతలో. ఇప్పుడు ఏదో టాపిక్లో నుంచి జారిపోయాము అసలు. సరే క్షేత్రజ్ఞుడు అనుకున్నాం అంటే ఏంటి, అంటే ఏంటి, అందులో నుంచి ఇప్పుడు క్షేత్రం అనేది ఒకవేళ ఇల్యూజన్ అయినా ఈ క్షేత్రం అనేది కనిపిస్తుంది కాబట్టి ఈ క్షేత్రం ఎలా తయారైంది అనేటువంటి విషయాన్ని చెప్పటం జరిగింది. క్షేత్రం అంటే ఏంటి, మన శరీరం అనుకున్నాం ఎట్లా తయారైంది, మన శరీరం 23, 24 తత్వాలు చెప్తారు. ఒక్కొక్కళ్ళు 23 అంటారు, ఒక్కొక్కళ్ళు 24 అంటారు. ఏంటవి, మన పంచభూతాలు, ఆ తర్వాత మన దగ్గర పంచభూతాలకు అనుగుణంగా తయారైనటువంటి తన్మాత్రలు అంటే శబ్ద, స్పర్శ, రూప, రస, గంధ అంటే వాటి క్వాలిటీస్ అనమాట. పంచభూతాలకు ఉన్న లక్షణాలకి ఏంటి, భూమికి గంధం, ముక్కు దానికి వాసన, 2 నీళ్ళకు వచ్చేసేసి రుచి, అందుకని నోరు పెట్టున్నారు, నీటి తత్వం ఉన్నవాడు స్వాదిష్టాన చక్రం. 3వది అగ్నికి వచ్చి కళ్ళు, అంటే ఏంటి చూసేదంతా కూడా కళ్ళు అనమాట. దాని లక్షణం ఏంటి, దృశ్యం చూడటం. 4వది వచ్చి వాయుతత్వం, స్పర్శ మన హృదయతత్వం. 5వది వచ్చి విశుద్ధ చక్రం, మన అంటే విశుద్ధ చక్రం అంటే ఆకాశతత్వం. ఆకాశంలో నుంచి ఖాళీగా ఉన్నటువంటి ఆకాశంలోకి సృష్టి ఒక శబ్దంలాగా వ్యక్తమైంది అంటారు. అంటే ఈ 5 పంచభూతాలు అనమాట. అందుకని శబ్దంలో ఆకాశానికి ఒకటే ఒక లక్షణం ఉంటుంది, దానికి శబ్ద లక్షణమే. అట్లాగే 2 వాయుతత్వానికి 2 లక్షణాలు ఉంటాయి. ఒకటేంటి, శబ్దం లక్షణం ఉంది, స్పర్శ లక్షణం ఉంది. 3వది భూమికి ఏముంది, శబ్దం ఉంది, స్పర్శ ఉంది, రూపం ఉంది, చూడగలుగుతుంది కదా, 3 లక్షణాలు ఉన్నాయి.
అట్లాగే 4 స్వాధిష్టాన చక్రానికి దానికి ఏంది 4 లక్షణాలు ఉన్నాయి. ఏముంది? గంధం లేదు కానీ చూస్తుంది, ఆ శబ్దం వింటుంది, ఆ స్పర్శ ఉంటుంది, 3 కళ్ళతో దాని నీళ్ళని మనం చూడొచ్చు, తర్వాత కొద్దో గొప్ప నోట్లో వేసుకుంటే రుచి ఉంటుంది. 4 లక్షణాలు ఉన్నాయి. 5వ లక్షణం వచ్చి భూమి. ఈ భూమికి ఏమున్నాయి? ఈ పంచభూతాల్లో ఉన్న 5 లక్షణాలు ఉన్నాయి, అన్నిటికీ ఉన్నాయి. కానీ ఏమున్నాయి దానికి? భూమికి గంధం ఉంది, తర్వాత దానికి రుచి లక్షణం నోట్లో వేసుకుంటే అది కూడా రుచిగా ఉంటుంది. ఆ తర్వాత ఇంకొకటి ఏంటి? ఆ తర్వాత కంటితో మనం భూమిని ఘటం చూడొచ్చు. 4 దానికి మనం పట్టుకుంటే అది వేడిగానో చల్లగానో స్పర్శ తెలుస్తుంది. 5 దాన్ని నేల మీద మనం కొట్టామంటే శబ్దం వస్తుంది. అంటే ఏంటి? మన మహా ఋషులు, మన మహానుభావులు వీటిని అనుగుణంగానే పెట్టుకొని మరి ఇవన్నీ ఎవరికి తెలుస్తున్నాయి? భూమికి తెలుస్తుందా నన్ను కొడుతున్నారు అని? తెలియదు. ఎవరికి తెలుస్తున్నాయి? మనసు, బుద్ధి, అహంకారం ఇవి కూడా జడమే, అంటే అవి తెలిసిపోతున్నాయి. కానీ తెలుస్తున్నది ఎవరికి? చైతన్యానికి తెలుస్తోంది, జీవ చైతన్యానికి తెలుస్తోంది, కాన్షియస్నెస్కి తెలుస్తుంది. ఆ కాన్షియస్నెస్నే మన లిమిటెడ్ ఏరియాలో మాట్లాడుకుంటే మన బుద్ధికి తెలుస్తోంది. అంటే వీళ్ళు చెప్పదలుచుకునేది రెండు విషయాలు. ఒకటి ఉండడం, 2 తెలియడం. దీన్ని బేస్ చేసుకొని ఎంటైర్ ఆధ్యాత్మికత అంతా ప్రాసెస్ అయింది. మీరు ఏ పురాణం అన్నా చదవండి, తెలుసుకోండి. పురాణాలు మొత్తం ఏంటి? అష్టాదశ పురాణాలు. అవి రాసింది కూడా మన వ్యాస మహాముని. అందులో ఎందుకు రాశారు అసలు పురాణాలు? అసలు ఎందుకు చెప్పాల్సి వచ్చిందంటే ఈ ప్రిన్సిపల్ అర్థం చేసుకునేంత మేధా సంపత్తి లేదు కాబట్టి చిన్నగా కథల రూపంలో చెప్పడం జరిగింది. ప్రహ్లాదుడు ఉన్నాడు, ఇంత భక్తిభావంతో ఉన్నాడు. ఆ తర్వాత ధ్రువుడు ఉన్నాడు, తపస్సు చేసి ఒక నక్షత్రమైనటువంటి స్థితిగా చేరిపోయినాడు. అట్లాగే నారదుడు ఉన్నాడు. అంటే ఏంటి? మొత్తం అలాగే పరీక్షిత్తుకు బోధించింది కానీ శుకుడు, వ్యాసుడు. అంటే ఇదంతా అల్టిమేట్ ఏంటి? మనకి తేలికగా అర్థం చేసుకోవడానికి కథల రూపంలో చెప్పటం జరిగింది. మీరు చెప్పారో లేదో నాకు తెలియదు కానీ మనం చిన్నపిల్లలుగా ఉన్నప్పుడు మన పిల్లలకు కూడా రకరకాల కథలు ఊహించి చెప్పడం జరిగింది. ఇప్పటికీ వాళ్ళకి అవి గుర్తుపెట్టుకొని నవ్వుకుంటూ ఉంటారు. అంటే ఏంటి? అప్పుడు మనం చెప్పింది ఆ చిన్న సాధారణ కథలే గుర్తుంటే మరి పురాణాల్లో చెప్పిన కథలు గుర్తుండవా? అందుకనే మహానుభావులు ఈ పురాణాలను సృష్టించారు. కొంచెం మనం బుద్ధి కొట్టి ఆలోచిస్తే ఇప్పుడు మన పార్వతీదేవిని మన ఈశ్వరుడికి కోపం వచ్చి తలకాయలు కొట్టే అందరినీ చంపేస్తే తలా ఒక్క మొక్క తీసుకెళ్ళి 18 పీఠాలుగా పడితే మరి ఈ 18 పీఠాలు ఉన్న ప్రదేశము ప్రపంచమంతా లేదా? ఒక్క భారతదేశంలోనే ఉందా? 18 పీఠాలు భారతదేశంలోనే ఉన్నాయా? ఆలోచించండి అబ్బా. ఏమీ లేదు. నదులన్నీ వేరే దేశాల్లో లేవా? మన దేశాల్లో కంటే అత్యున్నతమైన నదులు ఎంత ట్రాన్స్పరెంట్గా ఉంటాయో అసలు ఆ ప్రకృతి కానీ అవన్నీ చూస్తే మరి అక్కడ లేవా? కానీ అక్కడ లేనిదేంది? ఇలా భగవతత్వం కోసం ఇంత త్యాగాలు చేసినటువంటి మనుషుల యొక్క శక్తి, దేవతల యొక్క శక్తి అక్కడ ఉండకపోవచ్చు. ఇంత నిగ్రహం పెట్టుకున్నటువంటి శక్తి అక్కడ తగ్గుండొచ్చు. కానీ ప్రకృతి, ప్రపంచం అంతా ఒకటే. కాకపోతే ఏంటంటే మన భారతదేశంలో ఉన్న వాళ్ళు ఎక్కువ భగవతత్వం కోసం కృషి చేశారు కాబట్టి ఆ మహానుభావులు పంచభూతాలను ఆధారంగా పెట్టుకొని మన క్షేత్రానికి సంబంధించినవన్నీ వాళ్ళు ఆలోచన చేయటం జరిగింది. సో ముఖ్యంగా క్షేత్రం అంటే ఏంటి? మన పంచభూతాలతో తయారైన శరీరం, మన తర్వాత మళ్ళీ తన్మాత్రలు, మన ముక్కు, కళ్ళు, చెవు, జ్ఞానేంద్రియాలు, తర్వాత కర్మేంద్రియాలు, తర్వాత పంచప్రాణాలు, ఆ తర్వాత ఇంకేం చెప్పాడు? మన మనసు, మన బుద్ధి, అహంకారం ఇవన్నీ కలిపేసి క్షేత్రం వస్తుంది. మళ్ళీ మన మనసు, మన బుద్ధి, అహంకారం శరీరం వరకు వచ్చేస్తే మళ్ళీ పరమాత్మతత్వంలో ఉన్నటువంటి అహంకారం కూడా ఏంటి? మహత్, మూలం అన్నాడు. మూల ప్రకృతి అంటాడు. మూల ప్రకృతి అంటే ఫస్ట్ క్రియేషన్ ఎలా స్టార్ట్ అయింది, వ్యక్తమైంది అనేటువంటి విషయం. ఇప్పుడు ఇందాక మాట్లాడుకున్నాం అసలు సృష్టి లేదు, కానీ సృష్టి లేదు అని చెప్పేంత ధైర్యం ఇంకా లేదు. మనం ఉన్నాం, మనం మాట్లాడుకుంటున్నాం, మనం తింటున్నాం, జీవత్వం ఉంది, దైవత్వం ఉంది, శరీరత్వం ఉంది, ఇవన్నీ ఉన్నాయి. ఈ ఉన్న క్రమంలో ఏంటి? నేను ఒక శరీరమే కాదు, నేను ఒక మనసు కాదు, నేను భగవతత్వం అనేటువంటి ఆలోచన రావడం అనేది అది అత్యుత్తమం అన్నమాట. అదే ఇక్కడ చెప్తున్నాడు. ఇప్పుడు ఈ క్షేత్రం అయింది కదా, మరి ఈ క్షేత్రాలని ఎవరున్నారు? క్షేత్రజ్ఞుడు పరిపాలిస్తున్నాడు అంటారు. మరి ఒక్కొక్క దాంట్లో ఒక్కొక్క క్షేత్రజ్ఞుడు ఉన్నాడా? లేడు. అందరిలో ఉన్నది క్షేత్రజ్ఞత అనేటువంటి ఒక శక్తి. అంటే ఏంటి? భగవతత్వం అనేటువంటి శక్తి ప్రతి చోట ఉంది. చాలామంది అంటుంటారు కదా, జీవుడు వెళ్ళిపోయినాడు. ఈ జీవుడు వెళ్ళింది లేదు, ఏమి లేదు, ఉన్నదంతా ఒకటే భగవతత్వం. పంచభూతాలతో తయారైనటువంటి ప్రకృతి పడిపోయింది. ఉన్న భగవతత్వం వచ్చి స్పేస్ లాంటి ఖాళీలో అది కూడా ఉంది. అంతే కదా, ఒక కుండ పగిలిపోయింది. సపోజ్ కుండలో ఉన్న ఖాళీ ఎక్కడికి పోతుంది? కుండ పగిలితే కుండలో ఉన్న ఖాళీలోకి వెళ్ళిపోతుంది. అంతే, మన కుండ లాంటి పగిలిపోయేటువంటి లాంటి వాళ్ళం మనం పగిలిపోయిన కింద పడ్డామనుకోండి, మనలో ఉన్నటువంటి ఆ భగవతత్వం స్పేస్లోనే ఉంటుంది. అంటే ఏంటి? ఈ ఎంతసేపు చెప్పినా ఏ ఆధ్యాత్మిక సాధన తీసుకున్నా ఉండడం, తెలియడం. ఈ తెలియడం ఏంటి? నేనే పరమాత్మతత్వాన్ని అనేటువంటి విషయం
తెలియడం అనేది అత్యుత్తమం అనమాట. ఇప్పుడు చెప్తున్నది ఏంటి? క్షేత్రజ్ఞత గురించి మాట్లాడుకుంటున్నాం. ఇప్పుడు క్షేత్రం అంటే చెప్పుకున్నాం కదా, తత్వం. ఇప్పుడు ఇందాక మళ్ళీ ఇంకో టాపిక్లో నుంచి కూడా జారిపోయినాం. తత్వమసి గురించి ఈ భగవద్గీత చెప్పింది. 1 నుంచి 6 వరకు తత్వం గురించి చెప్పింది. 6 నుంచి 12 వరకు తత్తు గురించి చెప్పింది. అంటే భగవతత్వం ఎలా ఉంటుంది, నువ్వు నేను అంతా ఒకటే. 13 నుంచి 18 వరకు తత్వమసి అంటే ఏంటి, ఏకత్వం గురించి చెప్పింది. అంటే ఏంటి, ఉన్నదంతా ఒకటేననేటువంటి భావానికి మనం రావడం గురించి చెప్పింది. ఇప్పుడు మనం ఏం చేసాం, కర్మ గురించి తెలుసుకున్నాము. అది జస్ట్ అనుష్ఠానం కాదు, కేవలం యోగంలాగా భగవతత్వం అనేటువంటి విషయంగా చేస్తూ నిష్కామ కర్మగా కనుక చేస్తే మనకి ఏ లాభ నష్టాలు ఉండవు. అప్పుడు వెళ్ళి మన బుద్ధి వికాసం చెందుతుంది. మన ఈ ఇంద్రియాల మీద మనకి పట్టొచ్చి మనసుని కంట్రోల్ పెట్టుకుంటే ఉన్నదంతా ఒకటే విషయమైనటువంటి విషయం మీద మనసు నిలబడితే మనసు నిశ్చలమవుతుంది. అప్పుడు భక్తి భావంతో బుద్ధిని ఒకే విషయం మీద కనుక పెడితే అనన్యమైన భక్తి వచ్చి, ఓహో ఇదే కదా ఉన్నది, ఇన్ని లేవు కదా అనేటువంటి విషయం అవగాహన వస్తుంది. ఎలా వస్తుంది ఇదంతా? ఏమైనా చెయ్యాలా? ఏమక్కర్లా, మన దృష్టిని మార్చుకోవటమే. ఇప్పుడు నేను శరీరం, నేను ప్రాణం, నేను జీవత్వం అనేటువంటి దృష్టిని మార్చి ఉన్నది నేనేను, ఉన్నదంతా భగవతత్వం నేను నాకు భగవతత్వానికి తేడా లేదు అనేటువంటి విషయంగా రావాలి అనేటువంటి విషయం నిన్న మనం మాట్లాడుకున్నాం. ఆ తర్వాత నిన్న మనం ఏం చదివాము? నిన్న 3 క్షేత్రం అంటే క్షేత్రజ్ఞుడు అంటే అనేటువంటి విషయం చదివి 4వది ఏం చదివాను నిన్న? క్షేత్రజ్ఞుల తత్వాలను గురించి ఋషులెల్లరూ బహువిధంగా వివరించిరి. అంతే కదా, మొత్తం అసలు శరీరము అంటే ఏంటి, భగవతత్వం అంటే ఏంటి అని మొత్తం టోటల్గా మన ఉపనిషత్తుల్లో 100% చెప్పటం జరిగింది. ఒక్కొక్క ఉపనిషత్తులో వాళ్ళ భావాలు వ్యక్తపరచడం జరిగింది. తర్వాత ఎట్లా వచ్చాయి వాళ్ళ భావాలు? వాళ్ళు రిసీవ్ చేసుకున్నటువంటి అపరిచయాలైనటువంటి శృతులేంటి? మంత్రాలు. ఆ మంత్రాలు మనకి ఇంకా అర్థం కావడం కోసం శంకరాచార్య గారు చాలా వాటికి భాష్యం రాయడం జరిగింది. ఒక్కొక్క ఉపనిషత్తుకు ఒక్కొక్కరు మహానుభావులు చాలామంది కూడా రాసి ఉన్నారు. ఎన్ని భావనోపనిషత్తు అయినా, తర్వాత సన్యాసోపనిషత్తు, తర్వాత ఆత్మోపనిషత్తు, ఎన్ని చాలా గర్భోపనిషత్తు, ఎన్ని ఉపనిషత్తులున్నా మనం మాట్లాడుకుంటున్నది భగవద్గీత అద్వైత వేదాంతానికి సంబంధించి కాబట్టి ముఖ్యమైనవి మాత్రం శంకరాచార్య గారు భాష్యం రాసింది 10 ఉపనిషత్తులు. వాటికి సంబంధించి వాటిలో ఎలా సృష్టి వ్యక్తమైంది అవన్నీ కూడా చెప్పటం జరిగింది అంటారు. ఆ తర్వాత ఇంకేంటి, అట్లే బ్రహ్మసూత్ర పదాలు కూడా నిశ్చయాత్మకంగా సహేతంగా తేటతెల్లడం జరిగింది. అంతే కదా, ఆ ఉపనిషత్తుల సారాన్నంతా గ్రహించి ఇంకొంచెం సూత్ర రూపకంగా బ్రహ్మసూత్రాలాగా చెప్పారు. తర్వాత మళ్ళీ ఇంకొంచెం మనకు తేలికగా అర్థం కావడానికి భగవద్గీత రూపంగా చెప్పటం జరిగింది. తర్వాత ఇప్పుడు ఋషులు ఏంటి, ఒక్కొక్క ఋషులు అని అనుకున్నాం కదా. ఇప్పుడు ఏంటది, ఏం చెప్పారంటే, ఇప్పుడు శ్వేతోపనిషత్తులో ఒక సెంటెన్స్ చెప్తాడు. ఏం చెప్తాడు? నీ గురించి నువ్వు తెలుసుకునేదే భగవతత్వం. అంతే. అంటే సెల్ఫ్ అన్నా అబ్సల్యూట్ అన్నా ముఖ్యంగా ఏంటి, ఇప్పుడు మనం చదివేదంతా ఎందుకు? ఇప్పుడు దేవుడు ఉన్నాడని ఎక్కడ భగవద్గీతలో చెప్పాల. కానీ మనం ఏంటి, అపరిమితమైనటువంటి నాలెడ్జ్ని మనం గ్రహించాలి అంటే అది ఎక్కడో లేదు, మనలోనే ఉన్నది అనేటువంటి విషయాన్ని మనం గ్రహించగలగాలి. అంతే కదా, అది శ్వేతోపనిషత్తు చెప్తుంది. ఆ తర్వాత ఇంకొకటి ఏం చెప్తున్నాడు ఇక్కడ, ఎప్పుడైతే తైత్రేయోపనిషత్తులో ఏం చెప్తున్నాడు, నువ్వు భగవతత్వానికి సంబంధించిన కనుక విషయం నువ్వు అర్థం చేసుకుంటే అల్టిమేట్ ఏంది, అర్థం చేసుకోగలిగితే అల్టిమేట్ ఏంటి, అసలు భయం అనేది పోతుంది. అంతే కదా, భయం ఎప్పుడు వస్తుంది మనకి, నేను వేరే ఎవరో ఉన్నారు అనేటువంటి భావం వచ్చినప్పుడు ఎవరు మన ఏమైనా చేస్తారేమో, మన ఆస్తంతో దోచుకొని పోతారేమో, ఏం జరుగుతుందో అని భయపడతాం. ఇప్పుడు ఇక్కడ మనకు తైత్రేయోపనిషత్తులు ఏం చెప్తున్నాడు, ఇక్కడ అవతలది అనేది ఏం లేదు కదా, ఉన్నది ఒకటే. నాకు లోపల ఉన్నది బయట ఉన్నది అంతా ఒకటే, ఎక్కడున్నా ఉన్నది ఒకటే ఒక భగవతత్వం. నిజం చెప్పాలంటే అల్టిమేట్గా ఏంటి, అసలు పరమాత్మతత్వం లేనన్నట్టు నిజం అర్థం చేసుకుంటే ఉన్నది మనం ఒకటే కదా. ఈ మనం ఉన్నది ఒకటే అనేటువంటి భావం వచ్చినప్పుడు ఇంకా భయపడే విషయం ఏముంటుంది, భయం పోతుంది అని తైత్రేయ ఉపనిషత్తులో చెప్తాడు. అంటే ఏంటి, అల్టిమేట్ మన గురించి మనం తెలుసుకోవడం. ఆ తర్వాత ఇంకేమంటాడు, బృహదారణ్యక ఉపనిషత్తులో ఏంటాడు, నువ్వు ఇంద్రియాలు, నీ దగ్గర 5 ఇంద్రియాలు ఉన్నాయి. దేవతలు అంటే ఎవరు, ఇంద్రియాలే దేవతలు అంటాడు. అంటే ఇంద్రుడు అంటాం కదా, ఇంద్రుడితో పాటు దేవతలు ఎవరెవరు ఉన్నారనుకుంటున్నాము, 5 ఇంద్రియాల్లో
భూమిని అమ్మవారు అనుకుంటున్నాం, నీళ్ళని వచ్చి నారాయణ అనుకుంటున్నాం, 3 అగ్నిని వచ్చి అగ్నిదేవుడు అనుకుంటున్నాం, ఆ తర్వాత మళ్ళీ వరుణదేవుడని మళ్ళీ నీళ్ళు అనుకుంటున్నాం, ఆ తర్వాత మళ్ళీ వాయుదేవుడు అనుకుంటున్నాం. ఆకాశానికి మాత్రం ఏ దేవుడి పేర్లు పెట్టాలి, ఎందుకంటే ఉన్నది ఒకే లక్షణం, నామరూపాలు లేవనేటువంటి ఉద్దేశం అయి ఉండొచ్చు. అంటే ఏంటి, ఈ దేవతలు ఇప్పుడు మనం ఎవరికైతే ఇంద్రియాలు, ఈ సెన్సెస్, అంతేగా మనం రియాలిటీ రిలేటివిటీ బయట తిరిగే వాళ్ళమేగా. నా శరీరం, నా కోరికలు, నా పిల్లలు, నా ఆస్తులేగా. ఎన్ని లక్షల సంవత్సరాల నుంచి చూసి ఏ దేశ చరిత్ర చూసినా ఏమున్నది అని ఆ కోరికలు నెరవేర్చుకోవడానికిగా యుద్ధాలు జరిగింది. ఆ తర్వాత మొట్టమొదటి అయితే అసలు అజ్ఞానంగా ఎవరికి పవర్ ఉంటే వాళ్ళు ఆడవాళ్ళని ఎత్తుకొని పోయినారు, ఆస్తులు తీసుకొని పోయినారు. ఇవి అని మనం వెనక్కి చరిత్ర తీసుకుంటే మనం అసలు ఏమీ చెప్పను కూడా చెప్పలేము. చాలామంది ఉంటారు కలియుగం అంటారు. కలియుగంలో అంత ఘోరం ఏం లేదు, కొంచెం భయం ఉంది. అంటే ఏదో చట్టాలనో లేకపోతే శిక్షణనో ఉంది. ఆ రోజుల్లో అలాంటివి కూడా లేవు. చూడండి, కృతయుగంలో ప్రహ్లాదుడి టైంలో కేవలం నారాయణ అనే పదం ఉచ్చరించడానికి కూడా వాడికి ధైర్యం లేదు. అట్లాగే త్రేతాయుగంలో రావణాసురుడు తీసుకొని పోయినా మహారాజా ఇండు కూడా వెయిట్ చేసి వీళ్ళని కూడగొట్టుకొని పోయి యుద్ధం చేసి వచ్చాడు, కానీ అంతకంటే ఇంకేం లేదు. మళ్ళీ కృష్ణుడు పీరియడ్లో బుడ్డ కృష్ణుడు చిన్న పిల్లవాడు ఎన్నిసార్లు చంపడానికి ప్రయత్నం చేశాడో కంసుడు, కాపాడిన వాళ్ళు లేరు. అంటే అర్థం ఏంటి, తర్వాత వచ్చింది మన కలియుగంలో వచ్చిన తర్వాత మన బుద్ధి ఎప్పుడైతే వికాసం చెందుకుంటూ పోయిందో అప్పుడు మనం కొన్ని రూల్స్ రెగ్యులేషన్స్ పెట్టుకుంటూ ధర్మంగా పెట్టుకుంటూ, అంటే ఏంటి, మన జీవత్వానికి శరీరానికి మాత్రం ధర్మం, పరమాత్మతత్వంలో ధర్మం ఏముంది, అంతా ఉన్నది ఒకటే అయినప్పుడు అంటే జీవత్వం దాటాలి అంటే ధర్మాలు పెట్టుకుంటూ మనం నడుస్తున్నాం. ఇప్పుడు ఈ బృహదారణ్యకోపనిషత్తులో ఏం చెప్తున్నాడు, ఈ ఇంద్రియాల కంట్రోల్ కోరికల కోసం ఆ దేవతలు ఈ దేవతలు పరిగెత్తారు అంటే పశువుల కంటే కూడా తక్కువ కాదు అన్నట్టు చెప్పాడు. అంటే ఏంటి, ఎంతసేపు చెప్పినా మన యొక్క కోరికలను కంట్రోల్ చేసుకొని ఉన్నదంతా ఒకటే అయినటువంటి విషయం స్థితికి వెళ్ళాలి. కోరికలకి ఎవరికి, జీవుడికి మన శరీరానికి. మనం జీవుడు శరీరం కాదు, ఈ రెండు దాటినటువంటి భగవతత్వం. అలాంటప్పుడు మనం చిన్న చిన్న కోరికలు ఎందుకు కోరుకుంటాము, అదే విషయాన్ని బృహదారణ్యకోపనిషత్తులో చెప్తున్నాడు. అంటే అర్థం ఏంటి, తర్వాత భగవద్గీతలో కూడా ఇంకేం చెప్తున్నాడు, ఇప్పుడు నేను నాది శరీరం అనుకున్నప్పుడు నీది అజ్ఞానం, నేను శరీరం కాదు నేను భగవతత్వం అనుకున్నప్పుడు ఇంకా నీకు అజ్ఞానం ఏముంటుంది. అంటే ఏంటి, ఆ రకంగా ఆలోచన చేసుకుంటూ పోవాలనేటువంటి విషయాన్ని చెప్పారన్నమాట. అంటే ఏంటి, క్షేత్రజ్ఞుల తత్వం అంటే ఏంటి, అంటే ఏంటి, భగవతత్వం అయినటువంటి శక్తి. క్షేత్రం అంటే ఏంటి, మన శరీరం అనేది ఈ పరికరాన్ని మనం ఎలా ఉపయోగించాలి, నాలోనే క్షేత్రజ్ఞుడు ఉన్నాడు, నాలోనే దైవత్వం ఉన్నది అనేటువంటి విషయం కనుక నీకు అవగాహనకు వచ్చినప్పుడు నీ దైవత్వాన్ని నువ్వు 24 గంటలు పరిశీలించుకోవడం మొదలు పెడతావు. నీ పరమాత్మతత్వాన్ని పరిశీలించుకోవడానికి మొదలుపెట్టినప్పుడు ఇంద్రియాలు అప్పుడప్పుడు ఇబ్బంది పెడుతూనే ఉంటాయి. కాకపోతే ఇది కరెక్టా కాదా అనేటువంటి విషయం ఉంటుంది. కాబట్టి 24 గంటలు భౌతికంగా ఉండేటువంటి విషయాల మీదకైతే మనసు పోవడం తగ్గిపోతుంది. ఎప్పుడైతే అలా తగ్గిపోతుందో అనవసరపు ఆలోచనలు మనసులో నుంచి వెళ్ళిపోతాయి. మనం ఏ పని చేయాలనుకుంటామో ఆ పనే చేస్తాము. అంటే ఏంటి, 24 గంటలు ఆలోచించాల్సినటువంటి అవసరం తగ్గిపోతుంది. అట్లా ఎప్పుడైతే మన అంటే ఏంటి, ఎందుకు అనవసరపు విషయాలన్నీ వెళ్ళిపోయింది కదా. ఎప్పుడైతే అట్లా అనవసరపు విషయాలు తగ్గిపోయి ఎప్పుడు మనం ఏం చెయ్యాలి అనేటువంటి పని వచ్చిందో అప్పుడు మన ఆలోచన దేని మీదకి వస్తుంది, మన కోసం కాదంటే మన ఇంద్రియాల కంట్రోల్ దానికోసమో మన కోరికల కోసమో పరిగెత్తడం తగ్గిపోయి ఏది జరుగుతున్నా భగవతత్వం అనేటువంటి భావం వచ్చేయడం జరుగుతుంది. అల్టిమేట్గా ఇప్పటిదాకా భగవద్గీత చెప్పింది ఏందబ్బా, ఏ భగవతత్వానికి చెప్పినా 2 సిద్ధాంతాలు. ఒకటి భగవతత్వం, 2 మన శరీరం. మన శరీరం అనేది మన శరీరం అనేది శరీరానికి లిమిట్ అయి ఉన్నది కాదు అనేటువంటి విషయం తెలుసుకోవటం జ్ఞానం. అదే ప్రత్యేగాత్మ, ఆత్మ అంటారు. అది కూడా కాదు, ఇంకా ఫుల్గా వ్యాపించున్నది. అది తప్ప ఇంకొకటి ఏమీ లేదు. ఎందుకంటే అది జ్ఞానం కదా, అది నిరాకారం. పేరు ప్రతిష్ట పేరు ఏమీ లేనిది. అలాంటి పేరు ఊరు లేని అలాంటి స్థితే మనది అని కనుక మనం అనుకుంటే అది సామాన్యం. ఆ సామాన్యం అనేది ఒక్కటే. ఈ మిగిలిన ఆ సామాన్యమైనటువంటి ఒకటిలో నుంచే ఈ 99 విశేషాలు వ్యక్తమైనవి. తర్వాత స్వరూపం ఒకటే. స్వరూపం అంటే రూపం కాదు, భగవతత్వం యొక్క శక్తి ఒకటే. దాంట్లో నుంచి రకరకాల స్వభావాలు వ్యక్తమైనవి. రకరకాల క్షేత్రాలు వ్యక్తమైనవి. ఆ తర్వాత ఇంకోటి ఏంటి, ఆత్మ ఒకటే. అంటే ఆత్మన్న పరమాత్మన్న ఒకటే. అంటే ఏంటి, వ్యాపించినటువంటి జ్ఞానం అది ఎక్కడున్నది, అది మన దగ్గరే ఉన్నది. అంటే ఏంటి, క్షేత్రజ్ఞుడు ఇక్కడే ఉన్నాడు. క్షేత్రజ్ఞుడు అంటే నాలోనే ఉన్నటువంటి ఒక్క క్షేత్రజ్ఞుడే కాదు, పరమాత్మతత్వం అనేటువంటి శక్తి సర్వత్రా వ్యాపించున్నటువంటి శక్తి. ఈ క్షేత్రంలో ఏ శక్తి అయితే ఉందో ప్రపంచంలో ఉన్నటువంటి 800 కోట్ల జనాభాలో అదే శక్తి ఉంది. అలాగే చీమ నుంచి
తర్వాత అందరి దగ్గర ఉన్నటువంటి అదే శక్తి. కాకపోతే ఏంటంటే అదే శక్తి అనేటువంటి విషయాన్ని మనం మర్చిపోయి, మూలాన్ని మర్చిపోయి ఈ శరీరం సత్యం అనుకుంటూ సంసారం అంటే ఏం లేదబ్బా, రావడం పోవడం, ద్వంద్వాలు, సుఖం దుఃఖం, ఉండడం లేకపోవడం, అట్లా వీటన్నిటి మధ్య బట్టి ఏమంటారు దాన్ని, పాయసంలో ఒక ఈగబడి కొట్టుకుంటున్నట్టుగా కొట్టుకుంటున్నాం. పాయసంలో ఈగ నాకాలంటేనేమో జిగటగా ఉంటుంది, బయటికి రాలేదు, రెక్కలు ఎగరలేవు. మనం ఆ పాయసంలో ఈగల స్థితి దాటాలంటే మన దగ్గర ఉన్న ఒక్కటే ఆయుధం ఏంటంటే భగవతత్వం గురించి మనం విచారణ చేసుకుంటూ పోవటం. ఈ విచారణ చేసుకుంటూ పోతే ఏమవుతుందంటే మన బుద్ధి వికాసం చెంది ఒకే దాని మీద మనసు వస్తుంది. ఈ అనవసరంగా కనపడుతున్నటువంటి విషయాల మీద మానసికంగా శ్రద్ధ తగ్గిపోతుంది. అని మళ్ళీ ఏదైనా సన్యాసాసనం తీసుకోమన్నాడా భగవద్గీతలో? ఏమి చెప్పలా. నీకు ఇచ్చిన పనిని నువ్వు 100% చెయ్యి, నీ ద్వారా జరగాలి, సర్వీస్ 100% జరగాలి, ప్రేమతో జరగాల్సిందే. కాకపోతే ఏంటంటే ఇదంతా ఒకటి నడుస్తోంది, దానికి నాకు ఏం సంబంధం లేదనేటువంటి స్థితిలో, నేనే ఆ భగవతత్వం అనేటువంటి స్థితిలో, లోపల ఉన్నది బయట ఉన్నది ఒకటే అనేటువంటి స్థితిలో మనం ఉండగలగడమే భగవద్గీత చెప్పింది. రేపు కంటిన్యూ చేద్దాం. ఈరోజు మాత్రమే ఒక్కొక్క ఋషి ఒక్కొక్కటి చెప్పాడు అంటే మీరు చూడండి, 10 ఉపనిషత్తుల్లో వండర్ఫుల్గా మహానుభావుడు, ఇంకా పేరు చెప్పాలంటే ఆయన మన యల్లంరాజు నరసింహారావు గారిని, మహానుభావుడు, అద్వైతం గురించి అసలు ఇప్పుడు కనుక వాళ్ళు కనుక బతుకుంటే వాళ్ళు భారతరత్న కాదు, వాళ్ళకి పెట్టడానికి నాకు తెలిసినంతవరకు ఒక బిరుదులు కూడా లేవు. ఎంత వండర్ఫుల్ అండర్స్టాండింగ్ అంటే వాళ్ళ అదృష్టం, వాళ్ళ సంస్కృతం నేర్చుకున్నారు, ఆ సంస్కృతంలో వాళ్ళు కరెక్ట్గా అర్థం చేసుకున్నారు. నిజం చెప్పాలంటే ఇదంతా కూడా భగవతత్వమైన ఏ విషయమైనా తీసుకోండి, జస్ట్ అండర్స్టాండ్ చేసుకోవటమే. మన ఫ్యామిలీ లైఫ్ కూడా తీసుకోండి, ఎక్కడ మనం సక్రమంగా అర్థం చేసుకుంటామో అక్కడ 100% వండర్ఫుల్గా ఉంటాం. చాలామంది ప్రేమ అంటున్నారు, ప్రేమ కాదు. ఏ విషయమైనా నేనేం చేస్తున్నాను, ఎందుకు చేస్తున్నాను, ఏం మాట్లాడుతున్నాను, ఏం తింటున్నాను అని 24/7 మనం అవగాహన చేసుకొని మనం ఇది కాదు అనేటువంటి అవేర్నెస్లో ఉండగలగడమే భగవతత్వం. అంటే మళ్ళీ డంబుగానో మొద్దుల్లాగానో ఉండడం కాదు. మన చుట్టుపక్కల ఏం జరుగుతుంది, మన మనసు డిస్టర్బ్ కాకుండా ఉండకుండా ఉండాలి అంటే ఎలా ఉండాలి, ఎలా నేను ఆ స్థితిలోనే ఉండాలి అంటే ఎలా ఉండాలి అనేటువంటి విషయం మనం 24/7 మనం కాన్స్టెంట్గా ఇంటెన్సిటీ తోటి మనం అబ్జర్వ్ చేసుకోగలగడం. అలానే చెప్పింది ఆయన యల్లంరాజు శ్రీనివాసరావు గారు, నరసింహారావు గారు రాశారు. 10 ఉపనిషత్తులకి ఒక 1 అవర్ చెప్పారు టీవీలో. మీరు కావాలంటే వెతుక్కుండప్ప. ఇప్పుడు ఈ ఇంటర్నెట్లో ఇప్పుడున్నటువంటి అవకాశం, మన మనసుని జ్ఞానాన్ని పెంచుకొని మన బుద్ధిని వికాసం చేసుకోగలిగినటువంటి అవకాశం అంతకుముందు ఎప్పుడూ లేదు. ఎంత అవకాశం అంటే అంతకుముందు మనం ఎక్కడికన్నా పోయి వింటే 2-3 రోజులు వింటే మళ్ళీ మర్చిపోతే మళ్ళీ వెళ్ళి వినాల్సి వచ్చేది. కానీ ఇప్పుడు అలా కాదు. మనం వినింది అర్థం కాకపోతే మళ్ళీ మనం వెనక్కి వెళ్ళి మనం యూట్యూబ్లో మనం కావాలంటే హాయిగా వినొచ్చు. అంత మంచి అవకాశాన్ని ఇచ్చినాడు. ఇది ఏంటి, దీనివల్ల మీకు ఉపయోగం ఉంటే ఏదో ఉపయోగం ఉంటుందని ఏం లేదు. బుద్ధికి ఎప్పుడైతే వికాసం వస్తుందో వైరాగ్యం వస్తుంది. వైరాగ్యం అంటే మళ్ళీ అన్నీ వదిలిపెట్టే సంసారం కాదు. ప్రతి క్షణం మనలోనే మనం ఉంటూ, ప్రతి క్షణం మనం సరదాగా లైఫ్ని ఎంజాయ్ చేస్తూ హాయిగా, ఇది ఒక ప్రకృతి ఉంటుంది ఉన్ననాళ్ళు, తర్వాత దానంతట అది వెళ్ళిపోతుంది. అది ఉండడం వెళ్ళకపోవడం అనేది మనకు మ్యాటర్ కాదు అనేటువంటి మనం ఉండంగానే మనం ఎంత సరదాగా ఈ బాడీ లిమిటేషన్లో నుంచి బయటపడచ్చో, మన మనసు లిమిటేషన్స్లో నుంచి మనం బయటపడచ్చో, అలా బయటపడడానికి కారణం మన బుద్ధి వికాసం వస్తుంది, వికాసం చెందుతుంది. ఆటోమేటిక్గా భయం అనేది పోతుందబ్బా. ఇది చెప్తున్నాడు కదబ్బా, ఏంటి తైత్రీయ ఉపనిషత్తులో చెప్తున్నాడు, శ్వేతాశ్వేతలో చెప్పాడు, బృహదారణ్యకంలో చెప్పాడు. అంటే ఏంటి, రిలేటివిటీ మీద కనుక మనకు శ్రద్ధ తగ్గిపోతే, శ్రద్ధ తగ్గడం అంటే పని చేయడం కాదు, పని చేయాల్సిందే. అదే 24 గంటలు మాట్లాడుకోవడం, దాంట్లోని దూరకుండా ఉంటే, లోపల ఉన్నటువంటి ఆ తత్వంతో కనుక మనం ఉంటే లైఫ్ ఈజ్ బ్యూటిఫుల్, వండర్ఫుల్. ఎంతోమంది మహానుభావులు చెప్పారు. ఆఫ్టర్ ఆల్ అసలు నాకేం తెలియని కూడా తెలియదు. ఇది కేవలం నేను ఎందుకు చెప్పుకోవడం జరుగుతుందంటే, ఒక టాపిక్ వింటున్నప్పుడు చెప్పాలి అన్నప్పుడు ఇంకొంచెం మనసును దాని మీద లగ్నం చేసే అవకాశం వస్తుంది. ఆ లగ్నం చేసే అవకాశాన్ని ఉపయోగించుకోవటం తప్ప ఇది పెద్ద గొప్పగా చెప్పేంత శక్తి లేదు, అంత అనుభవం కూడా లేదు నిజం చెప్పాలంటే. అంతే. అందుకని మీరు ఏది బాగుంటుంది అనేది చూసి కొంచెం మనసుని, అసలు దుఃఖపడేవాడు లేకపోతే దుఃఖం లేదు, విపరీతంగా ఎమోషనల్ పడేవాడు లేకపోతే ఎమోషన్ లేదు, ఆ తర్వాత విపరీతంగా హర్షం సంతోషం లేకపోతే అటువంటివి ఏవీ లేవు. కాకపోతే ఆ భావాలన్నీ ఉంటాయి. అంటే అనుభవం ఉంటుంది, జరిగేది ఉంటుంది, కానీ అనుభవించేవాడు లేడు. ఆ అనుభవించేవాడి ద్వారా జరిగిపోతూ ఉంటాయి, కానీ వీడు దేనికి రియాక్ట్ అవ్వడు. అలాంటి స్థితి రావాలంటే
మన మీద మనం పనిచేసుకుంటూ మనం తప్ప ఇంకొకటి లేదు అనే విషయాన్ని గ్రహించటమే ఆధ్యాత్మిక తప్ప. అంతే తప్ప ఎక్కడో స్వర్గం ఉంది, నరకం ఉంది, చనిపోయిన తర్వాత ఎవరు దేవతలు వచ్చి పట్టుకొని పోతారు, అప్సరసలు వస్తారు, అంతా అబద్ధం. ఉన్నది ఒకటే ఒక లైఫ్. ఈ లైఫ్లో నేను తప్ప ఇంకొకటి ఏమీ లేదు. అంతే కదా. ఇప్పుడు నా ప్రాణం పోయిన తర్వాత నేను ఉన్నానా, దేవుడు ఉన్నాడా, దయ్యం ఉందా, ఎవరికి తెలుసు? అందుకని ఈ లైఫ్ను మనం ఎట్లా ఎక్స్ప్లోర్ చేసుకోవాలనేటువంటి విషయాన్నే మన ఋషులు మనకి బోధించారు. దాన్ని మనం కొద్దో గొప్ప అనుభవంలోకి తెచ్చుకొని మనసుని ప్రశాంతంగా స్థితప్రజ్ఞతతోటి విపరీతమైన కోరికల కోసం పోకుండా అవసరమైన కోరిక ఏది ఉంటే అది సహజమైన మన దగ్గరికి అవి వస్తూనే ఉంటాయి. అక్కడ మనం తృప్తి చెందుతూ ఉన్నాము అంటే మన మనసు ఒక పరిపక్వమైనటువంటి నిశ్శబ్దమైనటువంటి స్థితికి వస్తుంది. ఆ నిశ్శబ్దతే భగవతత్వం. ఇంకంతకంటే ఏం లేదు. ఆ నిశ్శబ్దతను వినాల్సింది ఎవరు? మనమే వినాలి. అంతే కదా. శబ్దాన్ని వింటాం కానీ నిశ్శబ్దాన్ని ఎట్లా వింటాం? ఆ నిశ్శబ్దమైన స్థితిని మనం వినే స్థితిని ఏమంటాడు? ధ్యానం అంటారు. ధ్యానంలో ఏంటి? ఆ నిశ్శబ్దమే భగవతత్వం అనేటువంటి ఆలోచన ఒకటి ఫార్మల్గా పడేసి ఆ నిశ్శబ్దాన్ని ఒక 5 నిమిషాలు, 10 నిమిషాలు, 15 నిమిషాలు వినడానికి ప్రయత్నం చేస్తే ఆ ప్రాక్టీస్లో చిన్నగా అనవసరపు ఆలోచనలన్నీ ఒకటొకటి మనలో నుంచి వెళ్ళిపోయి ఒకే ఆలోచనతో మనం పడతాము. అదే ఆలోచన లోపల బయట ఉంటుంది. అదే ఆధ్యాత్మిక సాధన. అందుకంటే ఇంకేం లేదు. నమస్తే. రేపు కంటిన్యూ చేసుకుందాం.